ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మొత్తానికి ఈరోజు అయితే తిరుపతి వెళ్తున్నాను. ఆయన దర్శనం అయితే దొరుకుతుంది ఈరోజు. టికెట్ ఈరోజు ఈవినింగ్ 4:30కి అయితే దొరికింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా గోప్రో వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, బ్యాక్ టు ద గోప్రో వ్యూ. ఫస్ట్ టైం నా బండికి అయితే టాప్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తా. సాయంత్రం లోపల దీని వ్యవహారం ఏందో చెప్పేస్తా. సరే అయితే వెళ్ళేసి వస్తా. బాయ్. కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఫస్ట్ టైం టాప్ బాక్స్ పెట్టుకొని తోలుతుండేసరికి స్పీడ్ అయితే 100 అయితే దాటకూడదని అనుకుంటున్నా. నా దానికి ఏవిఎస్ పని చేస్తుంది. టాప్ బాక్స్ అయితే ఏం సామాన్లు పెట్టలే, మొత్తం ఖాళీగానే ఉంది. తిరుమల వెళ్ళాక బండి పార్క్ చేసేసి ఈ దీంట్లో ఉన్న లగేజ్ అన్ని ఎలక్ట్రానిక్స్ అన్ని దాంట్లో పడేసి లాక్ చేసుకొని వెళ్ళడమే. దానికని టాప్ బాక్స్ ఇన్స్టాల్ చేశా. ఎప్పుడో మార్చిలో పోవాల్సింది తిరుమలకి, ఈ వైరస్ రావడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అసలు అనుకోలే ఈరోజు వెళ్తా అని చెప్పి. మొత్తానికి అయితే లక్కీగా టికెట్ దొరికింది. న్యూస్లో ఎక్స్ట్రా టికెట్స్ అయితే ఎక్స్ట్రా చేశారు, స్లాట్స్ ఇంక్రీజ్ చేశారు అని చెప్పి న్యూస్లో వేసారు. సరే కదా, నేను ఊరకట్లా చెక్ చేశా. లాస్ట్ టికెట్ ఇంకొక టికెట్ ఉంది, అది ఫాస్ట్ బుక్ చేసేసుకున్నా. ఈరోజు మన రైల్లో ఫస్ట్ టోల్ గేట్, మొత్తం 3 టోల్ గేట్స్ అంతే. ఇది నెల్లూరు, గూడూరు 3 టోల్ గేట్లు అయితే తగులుతాయి. మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా తిరుపతి 230, అక్కడ నుంచి తిరుమల 20, అంటే 250 కిలోమీటర్స్. ఈవినింగ్ 4:30 స్లాట్కి అయితే దొరికింది టికెట్. మ్యాక్సిమం దర్శనం కనుక 6 లోపల అయిపోతే నేను బయలుదేరి వచ్చేస్తా. ఇన్ కేస్ 6 దాటిందంటే మటుకు అక్కడ నిద్రపోయి మార్నింగ్ అయితే లేచి బయలుదేరుతాను. నేనైతే ఎంటీ టాప్ బాక్స్ పెట్టా. రిటర్న్లో లగేజ్ అంతా దాంట్లో వేసేసుకుంటా. రిటర్న్లో లడ్డూలు ఇవన్నీ ఇంకా కొన్ని షాపింగ్ చేయాల్సినవి అయితే ఉంటాయి కదా. వీలైతే ట్యాంక్ బ్యాగ్ పడితే కూడా ట్యాంక్ బ్యాగ్ కూడా వేసేస్తా దాంట్లో. ముందర నాకు కొంచెం ఇదంతా ఫ్రీ అయిపోద్ది, ప్రశాంతంగా తోలొచ్చు. నెల్లూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నెల్లూరు ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను బయలుదేరి కూడా ఒక ½ అన్ అవర్ అవుతుంది. ఈరోజు క్లైమేట్ అయితే అస్సలు హీటే లేదు. ఇదే విధంగా తిరుపతి దాకా ఉంటే అసలు బ్రేక్స్ లేకుండా వెళ్ళిపోతా. ఈ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నేను దీంట్లో ఒక ఛార్జింగ్ కిట్ అయితే ఇన్స్టాల్ చేశాను, ఎక్కడన్నా ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇది మనకి టాప్ బాక్స్లో వచ్చే స్పేస్. లాక్ అయితే వేసేద్దాం. చూడండి వైబ్రేషన్కి ఎట్లా షేక్ ఇస్తుందో, ఊగుతుంది. అయితే ఫిట్గానే ఉందిలే, ఊడిపోయేంత అయితే లేదు. వెయిటింగ్ నా డ్రీమ్. ఈ శాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్, రైడింగ్ ప్యాంటు అన్నీ వేసుకొని అయితే రైడ్కి వెళ్ళాలా. త్వరలోనే ఒక ప్లాన్ అయితే ఉంది. అది కనుక సక్సెస్ఫుల్ అయితే ఒక 5 days ఆర్ 1 week రైడ్. నేను ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మంచి ప్లేస్ చూస్తున్నా, ఆడబడితే ఆడ ఆగి తినడానికి నాకు కూడా ఇష్టం లేదు. కొంచెం మంచి రెస్టారెంట్, టేక్ అవే అయినా పార్సిల్ కట్టించేసుకొని ఏడన్నా మంచిగా చెట్టు కింద ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయాల. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. వినవే బర్రి పిల్ల, వినవే బర్రి పిల్ల, ఇన్నావా బర్రి పిల్ల, విన్నావా బర్రి పిల్ల. నెల్లూరుకి వచ్చేసాము. ఆ పెన్నా బ్రిడ్జ్ మీద ఉన్నాము ఇప్పుడు. ఆ కింద కనిపించేదే నీళ్ళ పెన్నా నది. అటు సైడ్ అంతా నెల్లూరు సిటీ. మన బైపాస్ నుంచి అవుట్స్కట్స్ మీద అయితే వెళ్ళిపోతున్నాం. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 500-600 టైమ్స్ అయితే వచ్చి ఉంటాను నెల్లూరుకి. అందులో ఒక 2-3 టైమ్స్ చూసుంటా అంతే. పెన్నా నదిలో వాటర్ అది ఎప్పుడు ఎండిపోయా కనిపిస్తాను. 2-3 టైమ్స్ పెన్నా నదిలో ఒక రకంగా వాటర్ చూసా. ఒక్కసారి అయితే హెవీగా చూసా వాటర్. ఎంతున్నా కృష్ణా నది, గోదావరి అయితే బీచ్ చేయలేదు. గోదావరి అయితే ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది. నేను 3-4 టైమ్స్ వచ్చి చూసా. 2 సార్లు ట్రైన్లో, ఒకసారి బండ్లో అట్టు వచ్చా. ప్రతిసారి గోదావరి నదిలో వాటర్ ఉంటాయి.
మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ నెల్లూరు టోల్ ప్లాజా. ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రూటు, ఈ రూట్లో అదిగోండి లారీ వెళ్తుంది. ఆ రూట్లో స్ట్రైట్ 20 కిలోమీటర్స్ వెళ్తే మన కృష్ణపట్నం పోర్ట్ వస్తుంది. బైక్ డ్రైవ్ చేస్తుంటే ఫుల్గా అయితే నిద్ర వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 3:30 పడుకున్నా, మళ్ళీ 7 కల్లా లేసా. నైట్ ఓవరాల్గా నేను నిద్రపోయింది 3.5 అవర్స్. టిఫిన్ కోసం ఒక చోట ఆగి టిఫిన్ తినేసి మొహం కడుక్కొని బయలుదేరటమే. ఈ హైవే అట్లాంటిది రండి, మొత్తం 3 లైన్ అయ్యేసరికి ఫ్లో అట్లా వెళ్ళిపోతుంటుంది, ఇంకంత ఊపే ఉండదు. కొంచెం ముందరికి వెళ్ళాక మొత్తం సింగిల్ రోడ్డే, ఇంక అక్కడ నుంచి అయితే మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఒక చోట అయితే ఆగాను. ఫుల్ హంగామాగా ఉంది. తినడానికి అయితే ఉందంట, వీళ్ళని త్వరగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము. పూరి అయితే ఆర్డర్ చేశాను, ఇక్కడ పూరి ఒకటి ఉందంట, తిన్నాము. టేస్ట్ అయితే అట్టుందో చెప్తా. పర్లేదన్న, సూపర్ ఉంది అన్న. ఇంకో పూరి, 3 పూరి, ఒక వాటర్ బాటిల్. 85 రూపీస్ బిల్ అయితే అయింది. పర్లే, టేస్ట్ బాగుంది, ఇవ్వచ్చు 85 రూపీస్. గ్లౌజ్ వేసేసుకున్నా, చేతులు అయితే మంట పడుతున్నాయి. గ్లౌజ్ నాకు గ్లౌజ్ వేసుకొని తోలాలంటే అంతకైతే ఇష్టం ఉండదు, ఎందుకంటే మన క్లచ్ ఫీడ్బ్యాక్, బ్రేకింగ్ ఫీడ్బ్యాక్, యాక్సలరేషన్ ఎంత ఇస్తున్నాం అదైతే అంత అర్థం కాదు. ఇంకోటి ఇంటర్కామ్ ఆపరేట్ చేయాలన్నా కష్టమే, అండ్ కెమెరా ఆఫ్ చేయాలన్నా కష్టమే. నాకు అంత అలవాటు లేదు కెమెరా, ఇంటర్కామ్ గ్లౌజులతో ఆపరేట్ చేయడం. మ్యాక్సిమం చేతులు మంట వస్తే కానీ గ్లౌజులు వేసుకోండి నేను. కానీ కంఫర్ట్ అయితే బాగుంటాయి. 300 రూపీస్ అయినా ఇవి, కంఫర్ట్ చాలా బాగుంటాయి. 300 కాదు, 450. ఓకే, ఇప్పుడే గూడూరు సిటీ అయితే క్రాస్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి నాయుడుపేట అనే ఊరు వరకు వెళ్ళాలి. నాయుడుపేట నుంచి అయితే ఇంక మొత్తం సింగిల్ రోడ్డు కట్ అవ్వాలి. ఇక్కడ నుంచి నాయుడుపేటకి ఇంకా 25 కిలోమీటర్స్. ఈ రూట్లో లోపలికి వెళ్తే మా కాలేజ్ వస్తుంది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ రూట్లో లోపలికి వెళ్ళాలి 20 కిలోమీటర్స్. 2 వీక్స్ ఒకసారి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ బైక్ వేసుకొని మా ఇంటికి వస్తాము ఆ ఊరికి. ఆ టోల్ గేట్ అయితే ఇప్పుడే క్రాస్ చేసాము, నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. గూడూరు టోల్ ప్లాజా. తిరుపతి వరకు అయితే ఒక టోల్ గేట్ కూడా తాగలదు మనకి. ఇప్పుడే ఇక్కడ ఆగి కొన్ని వాటర్ అయితే తాగాను. ఫుల్ దాహం అవుతుంది పూరి తినడం వల్ల, నోరంతా గుద్దంతా ఎండిపోతుంది. వన్స్ అగైన్ గోప్రో సక్సెస్ఫుల్గా అయితే హ్యాంగ్ అయింది. గోప్రో 13 వచ్చినా, 15 వచ్చినా, 20 వచ్చినా ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యేలా లేదు. ఖచ్చితంగా ఒక రైడ్లో 1-2 సార్లు అయితే ఖచ్చితంగా హ్యాంగ్ అవ్వాల్సిందే, లేదంటే మనసు ఒప్పదు దీనికి. ఓకే, హైవే నుంచి అయితే కింద దిగేసాము. హైవే మీద స్ట్రైట్ పోతే చెన్నై వస్తుంది. 100 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి చెన్నై. అండ్ తిరుపతి వెళ్ళాలంటే ఇటు సైడ్ డైవర్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి తిరుపతి ఎగ్జాక్ట్ 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. నా బండి ఇప్పుడు వరకు 36 ఇచ్చింది మైలేజ్. హైవే మీద కాన్స్టెంట్గా 80-90 అంతే కదా స్పీడ్ వస్తుంది. 90 అయితే ఇచ్చింది మైలేజ్. 36 అయితే ఇచ్చింది మైలేజ్. అది మీకు చూపిద్దామని చెప్పి గోప్రో ఆన్ చేస్తాను, అది స్ట్రక్ అయింది గోప్రో. ఇప్పుడు ఎంత చూపిస్తుంది చూద్దాం. 27 టౌన్లో కదా, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అప్డేట్ అయింది. లో ఫ్యూయల్ లెవెల్ పడింది, పెట్రోల్ అయితే కొట్టియాలి. నాయుడుపేట టౌన్లో కూడా వచ్చేసాం. ఇదంతా నాయుడుపేట టౌను. ఇక్కడ నుంచి తిరుపతి స్ట్రైట్ ఒకే రూటు, రేణిగుంట వరకు ఒకే రూటు. టీవీలో అయితే నాయుడుపేట టౌన్ మొత్తం లాక్, శ్రీకాళహస్తి టౌన్ మొత్తం లాక్, బయటికి రావడానికి లేరు ప్రజలు, అది ఇదని డైలాగులు వేస్తున్నారు. మొత్తం అంతా సోదే, పిచ్చలు తిరుగుతున్నారు, ఇబ్బంది. వీళ్ళు అన్ని షాపులు తీసుకున్నారు. ఈ రూట్లో ఎదురు వచ్చేస్తారు మెయిన్ లారీ వాళ్ళు కానీ, బస్సు వాళ్ళు కానీ. ఆర్టీసీ వాళ్ళు అయితే మరీ దారుణం, నేరుగా మీదకి వచ్చేస్తారు. చూసుకొని అయితే పోవాలా, అందులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో. చూడండి లారీలు, బస్సులు. మనం బెంగళూరు వెళ్ళాలన్నా ఇటు సైడే పోవాలి, అందువల్ల ఇది కొంచెం ట్రాఫిక్ అనమాట ఈ ఏరియా. ఈ స్టేట్ హైవే, ఇది స్టేట్ హైవే అంతా మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల మైలేజ్ చూడండి 31 చూపిస్తుంది. డ్యూక్ ఇచ్చే పవర్ అవుట్పుట్కి, ఇది ఇచ్చే మైలేజ్కి, దీని సీసీకి పక్కా మన డబ్బులకి అయితే న్యాయం జరగద్ది, ఆ విషయంలో డౌట్లే. 32 మైలేజ్, ఇంకొంచెం దూరం వెళ్తే 34 కూడా వస్తుంది. ఇదైతే ఫేక్ కాదు, కన్ఫామ్ 32 అయితే ఇస్తుంది, ఆ విషయంలో డౌట్లు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది కన్ఫామ్ ఇస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ 150 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి
100 or 110 కిలోమీటర్స్ ఉంటుంది తిరుమలకి డైరెక్ట్. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే నా బండి 37,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. 37,010 కిలోమీటర్స్. ఈ 37 కిలోమీటర్స్లో నాకు ఒక్క రౌండ్ కూడా ఎప్పుడు బండి హ్యాండీలా, ఇబ్బందేలా. అప్పుడప్పుడు లైట్గా బ్యాటరీ ఇష్యూస్ అయితే వచ్చాయి, కానీ ఒక్కసారి బ్యాటరీ రీప్లేస్ చేశాకైతే ఆ ఇష్యూస్ అన్నీ పోయాయి. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల పైకి ఎక్కబోతున్నాం ఇప్పుడు మనం. అండ్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ ఘాట్స్లో తిరుపతి ఘాట్ కూడా ఒకటి. ఘాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మనం రాయలసీమలో కూడా ఎంటర్ అయిపోయాం. వెనకాల ఒక 1/2 కిలోమీటర్ బ్యాక్ వరకు కోస్తా అందరూ ఇక్కడ నుంచి రాయలసీమ. మన ఏడుకొండల వాడు ఉన్న ప్రాంతం అండ్ వర్షాలు పడితే వజ్రాలు ఏరుకునే ప్రాంతం మన రాయలసీమ. ఇదేదో టిక్టాక్లో డైలాగులు చూసా, ఎక్కువ ఊహించుకోబాకండి. ఇప్పుడే అక్కడ బోటు పైన చూసా, తిరుపతి 50 కిలోమీటర్స్, అంటే తిరుపతి నుంచి ఇంకో 20 కొండపైకి, మొత్తం 70 కిలోమీటర్స్ ఇంకా డెస్టినేషన్కి. పొయ్యా, ఏం పొయ్యా, కట్లు పొయ్యా, గ్యాస్ పొయ్యా, ఆ ఊరి పేరు పొయ్యా అంట. లో ఫ్యూయల్ లెవెల్, లాస్ట్ 2 పాయింట్స్ ఉంది. ఇంకొకసారి ఫుల్ చేయించుకుంటే ఇంక కొండ ఎక్కి దిగి ఇంకా మళ్ళీ ఇదంతా వస్తుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఒకటి కనిపించింది. పెట్రోల్ రేటు 83.4 రూపీ. రోజు పెరగడం తగ్గే ఉద్దేశం అయితే లేదు ఇప్పటి వల్ల. అన్న ట్యాంక్ ఫుల్ అన్న, ఫుల్ ట్యాంకు, ఫుల్ ట్యాంకు 770 అయితే పడింది. 9.2 లీటర్స్, 770 రూపీస్, 9.2 లీటర్స్ అయితే పట్టింది ఫుల్ ట్యాంక్. ఇంకా అదే హైయెస్ట్ కెపాసిటీ, పీకల దాకా కొట్టించేసా. ఇంకంత మించి అయితే పట్టదు డ్యూక్లో పెట్రోల్. అంటే లో ఫ్యూయల్ లెవెల్ నుంచి 9.2 లీటర్స్, అంటే 9 వేసుకోండి, 9 లీటర్స్ పట్టింది లో ఫ్యూయల్ లెవెల్ వచ్చాక. ఇంక ఇబ్బంది ఏం లేదు. మైలేజ్ ఇచ్చేదాన్ని బట్టి తిరిగి ఇంటి దాకా అయితే వచ్చేస్తుంది. ఆర్చి కనిపిస్తుంది కదా, అదే మనకి శ్రీకాళహస్తి ఎంట్రన్స్. ఇట్లా పోతే శ్రీకాళహస్తి ఊర్లోకి వెళ్తాం. మనం ఇప్పుడు బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. శ్రీకాళహస్తి కూడా ఫేమస్, శివుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ, చూపిస్తాను. ముందల బ్రిడ్జ్ మీద నుంచి అయితే శివుని టెంపుల్ కనిపిస్తుంది. అల్లక్క టెంపుల్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ టెంపుల్ కొంచెం అయితే జూమ్ చేస్తాను, గోపురాల్లో క్లియర్గా కనిపించకపోవచ్చు. అదే కాళహస్తి టెంపుల్, కరెక్ట్ కొండ కింద వైట్ కలర్లో గుడి. అండ్ ఇది ఒక నది, నది పేరు ఏదో ఉంది, నేను ఇక్కడ ఎక్కడైనా డిస్ప్లే పైన వేస్తాను. శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే ఒక చరిత్ర ఉంది. టెంపుల్ కట్టేటప్పుడు అంట, శ్రీకాళహస్తి టెంపుల్ కడతారు కదా లేబరు, వాళ్ళు ఈవినింగ్ అయితే పని పూర్తి చేసుకొని నదిలోకి వస్తారంట స్నానం చేయడానికి. నదిలో స్నానం చేసి అప్పుడు వాళ్ళు ఆ నది ఉంటుంది కదా, ఆ నది పేరు ఏదో ఉంది, నేను డిస్ప్లే నేను స్క్రీన్ పైన అయితే వేస్తాను ఇటు సైడ్. అంబులెన్స్ ఆ నదిలోకి వచ్చి స్నానం చేసేసి ఆ నది కింద, నది వాటర్ లోపలైతే చేతులు పెట్టి డబ్బులు బయటికి తీసేవాళ్ళంట. ఎవరి కష్టానికి తగ్గట్టు వాళ్ళకి డబ్బులు అక్కడ నదిలో వచ్చాయంట. ఇది ఆ చరిత్ర అయితే ఉంది, నేను విన్నాను. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకైతే తెలియదు. మరి ఏందమ్మా ఇటు అడ్డం వస్తే అట్ట చెప్పు. మేము ఎప్పుడు శ్రీకాళహస్తి వచ్చినా, అంటే ఎప్పుడు తిరుపతి ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా, తిరుపతి కానీ బెంగళూరు కానీ వేలూరు కానీ ఇటు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇక్కడ ఆగైతే టీ తాగుతాం. టీ, బిస్కెట్స్, సమోసా బాగుంటాయి ఇక్కడ. కానీ ఇప్పుడు మనకి టైం కాదు, పీకల దాకా అయితే తినేసాం ఆల్రెడీ. ఇది శ్రీకాళహస్తి ఊరు ఎగ్జిట్. ఈ ఊరి పేరు ఏర్పేడు. తిరుపతి వెళ్ళేటప్పుడు ఇది కూడా ఒక మెయిన్ జంక్షన్ అన్నమాట. ఏమైంది ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జాము. ఓ రే, ఏమైంది ఇక్కడ? బైకులకి అయితే ఇబ్బంది ఏం లేదు, వదిలేస్తారు. ఎవడయ్యా ఈడ నాయన అడ్డం పెట్టాడా? వాడు ఒక్క లారీ వల్ల ఇది చూడండి ఎంత ట్రాఫిక్ జాము. అండ్ నెక్స్ట్ ప్లాన్ శ్రీశైలం.
అది కూడా రాయలసీమలోనే. ఆ తర్వాత ప్లాన్ గండికోట, అది కూడా రాయలసీమలోనే. ఇబ్బంది ఏం లే, రాయలసీమ మొత్తం కవర్ చేద్దాం. చూడండి ఏదో గృహలోకి వెళ్తున్నట్టుంది చూడడానికి, చాలా చిన్నది. మనం స్ట్రైట్ వెళ్ళాలి. తిరుపతి ట్రాఫిక్ అయితే గట్టిగా వెల్కమ్ చెప్పింది మనకి. మనం ఇటు తిరుక్కొని అటు పోవాలి ఆ రోడ్లో. మనకు ముందర కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం తిరుమల కొండ. రోడ్డు కూడా కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోనే ఎక్కి మనం పైకి పోవాలి. వచ్చేసాం, చెక్ పోస్ట్ దగ్గరికి కూడా వచ్చేసాం. చల్లగా అనేది తగులుతుంది, క్లైమేట్ చల్లగా అయిపోయింది. వర్షం పడకుండా ఉంటే చాలు, నేనేం వాటర్ ప్రూఫ్ కావాలి లేలే. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది అలిపిరి బస్ స్టాండ్, బస్సు ఆగుంది కదా, ఇది అలిపిరి బస్ స్టాండ్. తిరుమల కొండపైకి బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బస్ టికెట్ తీసుకొని అయితే ఎక్కాలి. ఇదంతా అలిపిరి బస్ స్టాండ్. అండ్ కార్ పార్కింగ్ కూడా పక్కనే. కొంతమంది కార్లో వచ్చి నడిచెక్కుతారు కదా, వాళ్ళందరూ ఈ లెఫ్ట్ సైడ్ అయితే అదిగో కార్ పార్కింగ్, ఆడైతే కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కేవచ్చు. మెట్లు కూడా పక్కనే ఉంటాయి. ఆ ముందర కనిపిస్తుంది కదా, అది మనకి మెయిన్ టోల్ గేట్ అయితే. కొండ వ్యూ చూడొచ్చు, సూపర్ ఉంది అసలు చూడడానికి వ్యూ. చాలా గ్రీనరీ అయితే పెరిగింది. దర్శనం లగేజ్ క్యారింగ్స్ ఉంది సార్. చూసారు కదా, టికెట్ లేకుండా అయితే ఊరు రాబాకండి. వచ్చి కూడా వేస్ట్, ఆపేస్తున్నారు వాళ్ళు. పక్కన ఉన్న వాళ్ళు టికెట్ లేదంట, వాళ్ళని అలో చేయలేదు. వచ్చి కూడా అనవసరం. ఇక శానిటైజ్ చేస్తున్నారు. ఏంది ఎన్నిసార్లు కొడుతుంది? సార్ కావాలి కావాలి కావాలి. ఇది ఛార్జర్ సార్, ఏం లేదు సార్. మామూలుగా ఫోన్ సెల్కి ఏమన్నా సార్? బ్యాగ్ అయితే స్కానింగ్ చేసుకురమ్మన్నారు. ఏం లేదు, క్యాజువల్ చెకప్. సరే వెళ్ళిపోవచ్చా? స్కానింగ్ అయిపోయింది. ఇక్కడైతే టోల్గా ట్రాలీ. లిక్కర్, సిగరెట్, గుట్కా, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ నాట్ అలౌడ్. సార్ ఎంత సార్? ఎంత? చేంజ్ లేదు సార్. నాకు మాటికి కాలు వెనక్కి పెట్టి దిగడం అలవాటు అయిపోయి దీన్ని తగలుతూ ఉంది. మీరు చూడవచ్చు పైన అంతా కనిపిస్తుంది అయితే తిరుమల కొండ. అండ్ ఇటు సైడ్ ఇప్పుడు ఇదంతా మనం ఎక్కి ఆ పైకి అయితే వెళ్తాం. తిరుమల కొండ ఎక్కే స్టార్టింగ్ ఘాట్ కాడ అయితే ఉన్నాము. ఇటు లోపలికి వెళ్తే ఇంకా వెనకాల కనిపిస్తుంది కదా రూట్, అటు వెళ్తే పైకి ఎక్కడమే. వెనకాలంతా చూడవచ్చు మొత్తం తిరుమల కొండ. వ్యూ అయితే చాలా సూపర్ ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. ఇప్పుడే చెక్కింగ్ అంతా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం తిరుమల కొండకైతే స్టార్ట్ అయిపోదాం. ఏం లేదు, అక్కడ చిన్న చెక్కింగ్ స్టార్టింగ్
టికెట్ అయితే చెక్ చేస్తారు. టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు, టికెట్ లేకుండా అయితే రాబాకండి ఎవరు. టికెట్ చూపించిన తర్వాత లైసెన్స్ అడుగుతారు. లైసెన్స్ చూపించాక లోపలికి వస్తే బండి అంతా చేతులకి వీడియోలో చూసినట్టుగా ఇదంతా శానిటైజ్ చేస్తున్నారు. శానిటైజ్ చేసి ఇంకో స్టెప్ లోపలికి వెళ్తే మన టికెట్ స్కాన్ చేస్తున్నారు. కాపీ స్కాన్ చేసి మన వెనకాల బాక్స్ బ్యాగ్స్ మొత్తం స్కానింగ్కి ఇచ్చాక, స్కానింగ్ ఓకే అయ్యాక ఇంకా బయలుదేరడమే. టోల్ కట్టాలి, టోల్ 5 రూపీస్. టోల్ కడితే ఇంకా బయలుదేరడమే. అండ్ దీనికి ఒక రూల్ అయితే ఉంది, 28 మినిట్స్ లోపు అయితే కొండపైకి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఫైన్ వేస్తారు, 200 300. లాస్ట్ టైం ఘాట్స్ వెళ్ళింది ఊటీ ఘాట్సే, జనవరిలో వెళ్ళాం ఘాటు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 5 మంత్స్ తర్వాత. మనకి మెయిన్ తిరుమల ఘాట్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 వేనే, ఎదురు వెహికల్స్ రావు, దిగేది ఒక రోడ్డు ఎక్కేది ఒక రోడ్డు. అండ్ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం 300 రూపీస్. వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇన్నిసార్లు వచ్చాను కదా తిరుపతికి, నిజం చెప్తున్నా ఇంతవరకు ఇట్లాంటి గ్రీనరీ అయితే చూడాల. మరి ఇప్పుడు ఇట్లుందో లేదా నేను వచ్చిన టైంలో గ్రీనరీ లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను ఇంత గ్రీనరీ అయితే తిరుమల కొండల మీద చూడడం. అండ్ ఇక్కడ నుంచి మీరైతే క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది మొత్తం అంతా తిరుపతి సిటీ. ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మొత్తం అల్లాడదాకా మొత్తం సిటీయే కనిపిస్తుంది. చాలా పెద్దది అసలు. ఇక్కడ నుంచి చూస్తే మన కళ్ళతోనే చూడాలి, కెమెరాలో అయితే అంత ఇదిగైతే కనిపించదు. మన కళ్ళతో చూస్తేనే ఒక రేంజ్లో ఉంటుంది అసలు. ఓకే, సక్సెస్ఫుల్లీ ఈరోజు గోప్రో సెకండ్ బ్యాటరీ కూడా అయిపోయింది. ఈ వ్లాగ్ ఎంత వస్తుందో ఏమో తెలియదు, కానీ చాలా అయితే రికార్డ్ చేస్తారు వ్లాగ్. థర్డ్ బ్యాటరీ గోప్రోకి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు వ్యూ ఎట్లుందో, సూపర్ అయితే ఉంది. అక్కడ స్ట్రైట్గా దూరంలో హైవే కనిపిస్తుంది కదా, అటు చిత్తూరు వెళ్ళేది. అండ్ ఈ కింద రూట్ ఒకటి కనిపిస్తుంది కదా, గోప్రోలో కనిపించకపోవచ్చు. ఆ కింద నుంచి అయితే మనం వచ్చాం, కింద నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చాం. ఓకే, అట్లా చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్కానింగ్ ఉంటుంది లేదా? ఓకే, ఇంకా మంచిది. ఇక్కడ స్కానింగ్ అయితే లేదు. ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు కాదు, ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. అట్లాంటిది మీరు చూడవచ్చు ఎంత నిర్మానుష్యంగా ఉందో. అసలు ఇదంతా వెహికల్స్తో నిండిపోయి జనాలు తిరగతా, సైడ్ ఈ రోడ్లు ఒక్కటి కూడా ఖాళీ ఉండేవి, మొత్తం వెహికల్స్ ఉండేవి. ఈడైతే చెక్ పోస్ట్ ఈడైతే బ్యారికేడ్స్ పెట్టేసేవాళ్ళు ఇంకా లోపలికి పోనీయకుండా. అట్లాంటి మీరు చూడవచ్చు ఎంత ఖాళీగా ఉందో. ఇదే మనకి తిరుమల బస్ స్టాండ్. ఈ ఏరియా అంతా ఎప్పుడు గోవింద గోవింద అంటూ మారు మోగుతూ ఉండేది, స్పీకర్స్ అంతా సౌండ్ వస్తూ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఒక్క రౌండ్ సౌండ్ కూడా లేదు. అయితే ప్రశాంతంగా దర్శనం కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇదే కరెక్ట్ టైం రావాలంటే మటుకు. సార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఎక్కడ? బైక్ పార్కింగ్ డ్యూటీలో ఉన్నాయి ఇప్పుడు. 2000 years later. పెట్టుకోవచ్చు. ఓకే 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 సార్. బైక్ పార్కింగ్ ఎక్కడ? ఇక్కడ మొత్తం లగేజ్ ఈ విధంగా బైకే మౌంట్ చేసేసాను. జాకెట్, నీ గార్డ్స్, గోప్రోలు అన్ని టాప్ బాక్స్లో పెట్టి లాక్ చేసేసా. అండ్ హెల్మెట్, జాకెట్ రెండు అయితే టాప్ బాక్స్లో పట్టట్లే, అందుకని ఒక లాక్ కొని ఒక్కొక్క చైన్ దొరికింది, ఒక్కొక్క చైన్ లాక్ రెండు స్ట్రాంగ్ అయితే వేసి కట్టేసాను. ఇప్పుడే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి తిన్నాను. అండ్ ఇప్పుడు గుండు చేయించుకోవడానికి అయితే అక్కడికి వెళ్తున్నాను. మొత్తం ఫ్రీగా ఉందంట, 10 నిమిషాలు అంట దర్శనం. వెళ్ళి గుండు చేయించేసుకొని అండ్ అగైన్ దర్శనం వెళ్తే వితిన్ ½ అన్ అవర్లో మొత్తం అయిపోతుందని చెప్పారు ఇక్కడ అన్నని అడిగితే. దర్శనం ఇప్పుడే అయిపోయింది. లడ్డు అండ్ లగేజ్ అంతా తీసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పట్టింది దర్శనం, అంత మించి అయితే అవ్వలేదు. లడ్డు కౌంటర్ దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టారు, ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, సర్వర్ రావలేదు అని చెప్పారు లడ్డు కౌంటర్ దగ్గర అయితే. ఇంకేం లేదు, వచ్చిన పని అయితే చక్రంగా అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సక్సెస్ఫుల్లీ అనుకున్న దానికన్నా చాలా మంచిగా అయితే దర్శనం అయ్యింది. దర్శనంకి అయితే ఎక్కువ టైం ఏం పట్టట్లే, మొత్తం క్యూలో నడిచేది. క్యూ ఏం లేదు, పెద్ద క్యూ ఏం లే, చిన్న క్యూవే.
మొత్తం నడిచేది అంతా కలుపుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. నాకైతే లడ్డూల కాడ లేట్ అయింది. లడ్డూల కాడ దాదాపు 1.5 hours వెయిట్ చేశా. లడ్డూ టోకెన్స్ సర్వర్ రాలేదంట స్కానింగ్కి, దానికని చెప్పి దాదాపు ఒక 1.5 hours అయితే వెయిట్ చేశా. దానివల్ల నాకు లేట్ అయింది. కానీ లేదంటే ఈ పాటికి తిరుపతిలో ఉండేవాడిని కొండ కింద దిగేసి. రిటర్న్ అయిపోతున్నా. 4:30కి స్లాట్ అనుకున్నాం కానీ ఇంకా ముందలే పంపించేశారు, ఆపలేదు, అలౌ చేసేసారు త్వరగానే. నాకు ఓవరాల్గా 4 కల్లా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసరికి 5:30 అయింది. ఆ లడ్డూలు కాడ లేట్ అయింది, అందుకని 5:30 అయింది. లేదంటే ఎప్పుడో వచ్చేసి ఉండేవాడిని. అయితే మటుకు 36 రూల్స్ మామూలు లేవు. మొత్తం మీద ఒక 7-8 times కొట్టుంటారు శానిటైజర్. నడుచుకుంటూ వస్తే ఈ దారిలోనే రావాలి ఏ మెట్లు. ఇంకంతా మ్యాక్సిమం వచ్చిన రూటే కాబట్టి చూపించడానికి కూడా అంతేం లేదు. లైట్గా ఏమైనా ఇంట్రెస్టింగ్ తగులుకుంటే వెళ్తే లాక్ చేసుకుంటే వెళ్తా, లేదంటే లేదు. ఫుల్ గ్రీనరీ మొత్తం. ఈ మధ్య వర్షాలు పడినట్టున్నాయి బాగా, దానివల్ల వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. స్ట్రైట్ అసలు కరెక్ట్ తలపైకి ఉన్నట్టుంది. మొత్తం గ్రీనరీ. దేకో హమారా తిరుపతి సిటీ కా ఫుల్ వ్యూ. అద్దరిపోయింది సిటీ అసలు, చాలా పెద్దది. మొత్తం అపార్ట్మెంట్సే. ఐ మీన్ మనకి అపార్ట్మెంట్సే కనిపిస్తాయి, చిన్న చిన్న ఇల్లులు కనిపించవు. ఫుల్ వ్యూ ఆఫ్ తిరుపతి సిటీ. ఈ రోడ్డుని 1943లో ఓపెన్ చేశారంట. ఇప్పుడే ఆడు బోర్డు మీద చదివా. దీని అమ్మ ఇంకెంత దూరం తోలాలరా నాయన. ట్రాఫిక్లో పోతా ఉంటే వస్తానే ఉంది ఊరు. అరగంట ఇప్పటికి ఊర్లో. టైం 6:40 అవుతుంది. లైట్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇంకా నైట్ పూట కూడా చూపించడానికి అంతేం ఉండదు కదా గోప్రోలో, కాబట్టి ఇంకా లైట్గా పైన టచ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే మార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం బ్లాక్ అయితే చేసేస్తాయి రోడ్లో. మళ్ళీ ఇదే రోడ్లో వెళ్తా, ఏం చేయగలం. శ్రీకాళహస్తి వచ్చేసాము. ఊర్లోకి వెళ్ళాలంటే అటు లోపలికి వెళ్ళాలి. ఇది బైపాస్. మనం ఒకసారి అయితే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే రావాలి. ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు. శ్రీకాళహస్తి టెంపుల్లో పూజారికి కరోనా వచ్చింది, దానికని టెంపుల్ క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడేదో ఓపెన్ చేశారు అని అంటున్నారు, కానీ రిస్క్ తీసుకోవడం ఎందుకని అయితే ఆగుతున్నా నేను. గూడూరు టోల్ ప్లాజా ఇప్పుడే క్రాస్ అయ్యాము. నాకు నోట్లో నుంచి అయ్యాము అని వస్తుంది. అయ్యాను. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 110 kilometers హైవేనే. ఈజీగా 1.5 hours అయితే రీచ్ అయిపోవచ్చు. ప్రశాంతంగా ఇంటర్కామ్లో సాంగ్స్ వింటూ వెళ్ళిపోతున్నా. నెల్లూరు టోల్ ప్లాజా. ఉదయం మార్నింగ్ ఈ టోల్ గేట్ నుంచి వెళ్ళాము, ఇప్పుడు ఈ టోల్ గేట్ నుంచి రిటర్న్ అవుతున్నాం. నెల్లూరు కూడా వచ్చేసాము. నెల్లూరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాము ఇప్పుడు. ఆ సైడ్ కనిపించేదంతా నెల్లూరు సిటీయే. ఇక్కడ నుంచి మా ఊరికి 60 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వరకు 180 kilometers వచ్చాం. 5:30కి బయలుదేరాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇంత ఎండ్ చేస్తున్నా. ఈ రోడ్ అంతా మార్నింగ్ చూపించిందే, అండ్ నా పాత వ్లాగ్స్లో కూడా చూపించిన రోడ్డే, సేమ్ రోడ్డు. ఇంకా పెద్ద చూపించడానికి కూడా ఏం లేదు. ఇంకొంచెం ముందరికి వెళ్తే టోల్ గేట్ వస్తుంది. ఇంకా మా ఊరు జస్ట్ 30 kilometers అంతే ఇక్కడ నుంచి. ఓకే గైస్, ముందు మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. బాయ్.